శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. మీరు కొత్తగా గృహ నిర్మాణం చేసుకునేటప్పుడు సాధ్యమైనంత వరకు పాత గృహాలకు సంబంధించి ఒక్కసారి అంటే ఈ కొత్త గృహాలు అంటే పాత గృహాలు, కొత్త గృహాలు అని అంటే కొంతమందికి ఏంటంటే స్థలం ఉంటుంది. అది పల్లెటూరులో సాధ్యమైనంత వరకు. పాత గృహం ఉంటుంది కానీ వాడికి స్థలం ఉంటుంది. అది పొలంలో నిర్మాణం చేసుకోవచ్చు కావచ్చు, లేకపోతే ఇంటి ఆవరణలోనే ఒక చిన్న గృహం ఒకటుంటుంది. పెద్దగా కట్టుకోవాలని నిర్ణయం చేసుకుంటారు. పాత గృహం తర్వాత తీసుకోవచ్చులే, అది చిన్నదుంది గదా! ఇంకోటి కొత్తది నిర్మాణం చేసుకోవచ్చు అనే ఆలోచనతో కొంతమంది చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు ఆ నిర్మాణం అనేది ఎందుకంటే ఇది మనం ఇచ్చిన ప్లాన్‌లోనే కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వాళ్ళు మనం తూర్పు ఆగ్నేయంలో మెట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు వాయువ్యంలో వేసుకుంటా అన్నారు. ఆ వాయువ్యంలో ఎక్కడైతే మెట్లు వేసుకుంటారో దానికి పాత గృహం యొక్క ఇది అనేది ఈ స్లాబ్‌కొస్తుంది. మనం ముందే చెప్పడం జరిగింది. మీరది ముందు తొలగించుకొని ఇది నిర్మాణం చేసుకోండి అని. అయితే వాళ్ళు అలాగే అన్నారు. కానీ ఏందంటే నిర్మాణం ముందు స్లాబ్ ఏసేసి తర్వాత తీసుకోవచ్చులే అనుకున్నారు. కానీ అలాంటిది చేయకూడదు. అదే తర్వాత మనం దాన్ని ముందు తీయండి అని చెప్పడం జరిగింది. తీయడం జరిగింది. కానీ సాధ్యమైనంత వరకు ఎందుకంటే తెలియక జరిగే పొరపాట్లు గాని తెలుసుకొని మనం ఆ విధంగా కాకుండా అంటే కొత్తగా చేస్తున్నప్పుడు పాత నిర్మాణం అయ్యేటప్పుడు పాతవి తొలగించడం అనేది అంత మంచి పద్ధతి కాదు. ముందే తొలగించుకోవాలి. ఒకవేళ తొలగించాలని నిర్ణయం చేసుకున్నప్పుడు. లేదు ఉంచుకోవాలనుకుంటే అది వేరే విషయం. కానీ వన్స్ ఇది నిర్మాణం జరుగుతున్నప్పుడు, ఇది అయిపోతున్నప్పుడు, లేకపోతే ఇది అయిపోయిన తర్వాత పాత నిర్మాణాలని తొలగించకూడదు ఆ సమయంలో. కాబట్టి ఎవరన్నా అలా చేస్తుంటే మాత్రం దాన్ని చేయవద్దు. జై శ్రీమన్నారాయణ.